హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త అయితే చెప్పింది. ముఖ్యంగా రైతులకు సంబంధించి ఒక విధంగా ఇది గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఇక నుండి ఆ ఖర్చులకు సంబంధించిన డబ్బులన్నిటిని కూడా ఏపీ ప్రభుత్వమే భరిస్తుందని అయితే ప్రకటించడం జరిగింది. సో దేనికి రైతులకు ప్రత్యేకంగా మళ్ళీ డబ్బులు ఇస్తున్నారు అనేది అయితే కనుక ఒకసారి తెలుసుకుందాం. అంటే మనందరికీ తెలుసు, పీఎం కిసాన్ రైతు భరోసా ఇస్తూ ఉంటారు. అది కాకుండా ఏపీలో రైతులందరికీ మరికొన్ని ఖర్చులకు డబ్బులైతే ఇస్తామంటున్నారు. వారు చేతి నుంచి ఎక్కువగా ఖర్చు పెట్టుకునే డబ్బులు కూడా ప్రభుత్వమే భరిస్తుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు అయితే ప్రకటించారు. అయ్యి ఎందుకు ఇస్తారు ఏంటని కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. మనందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే 2024-25 సంబంధించి ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్లపై ఇప్పటికే మార్గదర్శకాలు విడుదల చేసిన విషయం రైతులందరికీ తెలుసు. ఇక వికేంద్రీకరణ విధానంలో రైతు సేవ, ధాన్యం సేకరణ కేంద్రాలు, ఈ పంట ఈ కేవైసీ ద్వారా కొనుగోళ్లు అయితే చేస్తారు. సో ఇవన్నీ కూడా మనకు తెలుసు. సో ఇప్పుడు ఈ ఈ వీటికి సంబంధించే ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్తోంది. ఏపీలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఊరటనిచ్చారు. ఏంటని చూస్తే, గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో రైతులకు అత్యంత ఇబ్బందిగా మారిన రైస్ మిల్లుల ర్యాండమైజేషన్ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. అంతేకాకుండా రైతులు ఇకపై తమకు సమీపంలోని నచ్చిన మిల్లులకు ధాన్యాన్ని తరలించుకునే వెసులుబాటు కూడా కల్పించాలని చంద్రబాబు అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేశారు. అంటే ప్రతి ఒక్క రైతు తమకు నచ్చిన రైస్ మిల్లులోకే ధాన్యం అయితే తరలించుకోవచ్చు. ఇక రైతుల నుంచి ధాన్యం సేకరణలో రైతులకు సాధ్యమైనంత వరకు ఇబ్బందులు లేకుండా నిబంధనలు అయితే సులభతరం చేసింది ప్రభుత్వం. అంతేకాకుండా ముఖ్యంగా ఇక్కడ చూసబడుతుంది ఏంటంటే, రైతుల నుంచి ధాన్యం సేకరణ ప్రక్రియలో రైస్ మిల్లుల ర్యాండమైజేషన్ విధానాన్ని రద్దు చేయడంతో పాటుగా రైతులకు తమకు నచ్చిన మిల్లులకు ధాన్యం ఏదైతే నచ్చిన మిల్లులకు వేసుకోవడానికి ఉందో ఆ రవాణా చేసుకునే వెసులుబాటు కూడా కల్పించాలని, అందుకు అవసరమైన రవాణా వాహనాలు, గోనె సంచులు సమకూర్చడంతో పాటు ధాన్యం ఎగుమతి దిగుమతిలోకి అయ్యే లేబర్ ఛార్జీలను కూడా ప్రభుత్వమే చెల్లించాలని చెప్పేసి అధికారులు ముఖ్యమంత్రి అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంటే మీరు అందరూ ముఖ్యంగా రైతులకైతే కనుక గమనించే ఉంటారు, ఇక్కడి నుంచి ఈ ధాన్యం అంతా కూడా గోనె సంచుల్లోకి తీసుకోవడం, అదేవిధంగా రవాణా ఛార్జీలు అయ్యి ఎక్కువ అవుతూ ఉంటాయి. ఈ మిల్లులకి అది తీసుకువెళ్ళడం, మళ్ళీ తీసుకురావడం, ఈ ఖర్చులు అయితే ఎక్కువైపోతూ ఉంటాయి. కనబడని ఖర్చులంతా కూడా రైతులకి చాలా ఎక్కువ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఏపీ ప్రభుత్వమే భరిస్తుందని అయితే చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఎగుమతి దిగుమతి లేబర్ ఖర్చులతో పాటు గోనె సంచులు సమకూర్చడం కూడా అధికారులే చూడాలన్నారు. ఇక ఇటు రాష్ట్రంలో కౌలు రైతులు అయితే కనుక తమ ధాన్యాన్ని ప్రభుత్వానికే విక్రయించేలాగా ప్రోత్సహించాలని అధికారులకైతే చంద్రబాబు సూచించారు. అంతేకాకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియలో అవకతవకలకు అవకాశం లేకుండా చూడాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. ముఖ్యంగా రైతులకు బయోమెట్రిక్ ఆధారంగా ధాన్యాన్ని సేకరించాలని, ఆ ధాన్యానికి మిల్లులకు రవాణా చేసే వాహనాలను జీపీఎస్ పరికరాల ద్వారా ట్రాక్ చేయాలని కూడా కీలక సూచన చేశారు. అంతేకాకుండా మిల్లుల దగ్గర మరీ ఎక్కువ లేట్ అయిపోకుండా, అంటే అన్లోడింగ్ అవి చేస్తుంటారు కదా, తీసుకెళ్లిన ధాన్యాన్ని అన్లోడింగ్ చేయడానికి లేట్ అయిపోకుండా తగినంత మంది హమాలీలు కూడా ఏర్పాటు చేయాలని అధికారులకు అయితే దిశానిర్దేశం చేశారు. అక్కడ మళ్ళీ ఎక్కువ మంది హమాలీలు లేనట్టయితే ఈ రైతుల నుంచి వచ్చిన ధాన్య వాహనాలన్నీ నిలిచిపోయి ఉంటాయి. అన్లోడింగ్ అది కూడా లేట్ అయిపోతుంటుంది. సో అది కూడా లేట్ అవ్వకుండా చేయాలని చెప్పారు. ఇక అలాగే ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై సమీక్ష అనంతరం పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా సివిల్ సప్లై భవనంలో రైస్ మిల్లర్లు, రైతు సంఘాల ప్రతినిధులందరితో కూడా సమావేశం అయితే అవడం జరిగింది. అయితే గత ప్రభుత్వ హయాంలో ర్యాండమైజేషన్ విధానం వల్ల రైతులు ఇబ్బంది పడ్డారనే విమర్శలు ఉన్నాయని, రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వానికి మద్దతు ధరకు అమ్ముకోవడానికి కష్టాలు పడాల్సి వచ్చిందన్నారు. అన్నదాతలు విక్రయించిన ధాన్యాన్ని సమీపంలోని మిల్లులకు కాకుండా ర్యాండమైజేషన్ పేరుతో దూర ప్రాంతాల్లో ఉన్న కొంతమంది నేతలకు చెందిన మిల్లులకు రవాణా చేసేవారని ఆరోపణలున్నాయి. కొన్ని సందర్భాల్లో జిల్లాలను కూడా దాటించి 100 కిలోమీటర్ల పైగా ఉన్న మిల్లులకు తరలించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. అందుకయ్యే లేబర్, రవాణా ఖర్చులు కూడా తామే చెల్లించడం భారంగా మారిందన్నారు. సో గోనె సంచులు కూడా సరఫరా చేయలేదని, అంటే ఇంతకు ముందు చాలా దూరంలో ఉన్న మిల్లులకి, ఎక్కడెక్కడో ఉన్న జిల్లాలు దాటి కూడా మిల్లులకి సప్లై చేయాలనేవారు. ఖర్చులు కానీ గోనె సంచులు కానీ ఇచ్చేవారు కాదన్నారు. సో ఇప్పుడు రైతులు తమకు నచ్చిన మిల్లుకి అయితే ఇచ్చుకోవచ్చు. అప్ అండ్ డౌన్ ఛార్జీలు ప్లస్ గోనె సంచులు అన్నీ కూడా ప్రభుత్వమే ఇప్పుడైతే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక నుండి కూటమి ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలులో ఎటువంటి సమస్యలు రాకుండా కీలక నిర్ణయం తీసుకుందని అయితే చెప్తూ ఉన్నారు. సో వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.